నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KR5 న్యూస్. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. అవయవదాతల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించడానికి బిల్లు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గత 6 నెలలుగా తెలంగాణలో కూడా ఈ జీవో విడుదల కోసం మేము చేసిన ప్రయత్నం ఈరోజు సఫలమైన సందర్భంలో ఈ జీవో కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అఖిల భారత శరీరదాతల సంఘం ఫౌండర్ అయిన శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి నాయకత్వంలో తెలంగాణ శరీర అవయవదాతల సంఘం గత కొద్ది నెలలుగా చేసిన తీవ్ర కృషి మీ అందరికీ తెలిసిందే. తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి ప్రభుత్వాలు ఇప్పటికే జీవోను విడుదల చేసి ఉన్నాయి. అవయవదాత అంత్యక్రియలకు 10,000 రూపాయలు అందచేయాలి అని జిల్లా కలెక్టర్ లేదా ఆర్డీఓ స్థాయి అధికారి హాజరై దండవేసి శాలువా మెమో ప్రతి కుటుంబ సభ్యులను సత్కరించి నోటు గతేడాది ఇచ్చిన సర్క్యులర్ మేరకు మిగిలిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి అని కోరుతున్నాము. అలానే పళని తెలంగాణ శరీర అవయవదాతల సంఘం మరియు అఖిల భారత సంఘం ప్రభుత్వాల ముందు ఉంచిన ముఖ్య అంశాలను కూడా అమలు చేయాలి అని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రాతినిధ్యంలో ఇదంతా జరిగింది కాబట్టి మా యొక్క తెలంగాణ శరీర అవయవదాతల సంఘం పక్షాన మేము ప్రభుత్వానికి వినయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రయత్నం మీద మేము సుదర్శన్ రెడ్డి సార్ గారిని కూడా 2 సార్లు మేము కలవడం జరిగిందానికి. ఆయన కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇది మీరు చేస్తున్నటువంటి సంకల్పం చాలా గొప్పదమ్మా. ఇది సమాజ హితం కోసం మీరు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దీన్ని అమలు చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇది మొత్తం కూడా మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గూడూరు సీతామహాలక్ష్మి గారు కానివ్వండి, లేకపోతే మన బాలగంగాధర్ గారు, మంజులావాణి గారు, అలానే జిల్లాల వారి కూడా మాకు చాలా కమిటీలు ఉన్నాయండి. మా ప్రధాన కార్యదర్శి గురుప్రకాష్ గారు కానివ్వండి, లోకేష్ గారు, అలానే పిట్టల అంజయ్ గారు, రత్నకుమారి గారు, ఇట్లా పేర్లను చెప్పలేము. కానీ మా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జిల్లాల వారి కూడా ప్రాతినిధ్యం వహించి ఎలాగైనా సరే ఇది తెచ్చేలాగా మనము కృషి చేయాలి అని చెప్పేసి సంకల్పించి ప్రతిజ్ఞ పూనినట్లుగా మేమందరం కూడా కృషి చేశాము. దానికి తగినటువంటి ఫలితం వచ్చిందండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం.